యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ అని చూసాం కదా. సింపుల్గా ఏంటి ట్రేడ్ డిస్కౌంట్ క్యాష్ డిస్కౌంట్ అంటే, ట్రేడ్ డిస్కౌంట్ మీన్స్ ద ఆఫర్ ఆర్ డిస్కౌంట్ ప్రొవైడెడ్ బై ద సప్లయర్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్. అంటే సేల్ జరుగుతున్నప్పుడు సప్లయర్ ప్రొవైడ్ చేసే డిస్కౌంట్. సో అది ట్రేడ్ డిస్కౌంట్ అట్ ద టైమ్ ఆఫ్ సేల్, అట్ ద టైమ్ ఆఫ్ సేల్, అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. పర్చేస్ అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, సేల్ అంటే సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ. క్యాష్ డిస్కౌంట్ ఎప్పుడైతే సప్లయర్ అన్నవాడు క్రెడిట్ సేల్స్ చేసి కస్టమర్ నుంచి అర్లీ పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ప్రొవైడ్ చేసే ఆఫర్. అంటే సెటిల్మెంట్ టైంలో ప్రొవైడ్ చేసే డిస్కౌంట్ని క్యాష్ డిస్కౌంట్ అంటాం. సో క్యాష్ డిస్కౌంట్ని రా మెటీరియల్ కాస్ట్లో కన్సిడర్ చేయము, బట్ ట్రేడ్ డిస్కౌంట్ని కన్సిడర్ చేస్తాం. సో ఏంటి దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి. సో పర్చేస్ చేస్తున్నప్పుడు 95 రూపీస్ రాసాడు అనుకోండి. సో సేల్ ఎంతకు జరిగిందంటే 95 రూపీస్కి జరిగిందని చెప్తాం. ఇప్పుడు సేమ్ ఇదే క్యాష్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, సప్లయర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తున్నాం మనం. సేమ్ ఇదే క్యాష్ డిస్కౌంట్ ప్రొవైడ్ చేసాడు అనుకోండి. ఇప్పుడు నార్మల్గా ఇదే క్రెడిట్ సేల్స్ అనుకుందాం. అంటే ఆఫ్టర్ 2 months 95 రూపీస్ పే చేయాలి. బట్ ఆఫ్టర్ 1 month అడుగుతున్నాను, 90 రూపీస్ పే చేస్తే చాలని చెప్పాను. సో ఇప్పుడు మిగతా 5 రూపీస్ నేను చేస్తాను, మా రా మెటీరియల్ ప్రైస్ని తగ్గిస్తానా? నో. సో 5 రూపీస్ని క్యాష్ డిస్కౌంట్గా P&L అకౌంట్లో లాస్గా చూపిస్తాను. లాస్ అని కాదు, ఇట్స్ ఏ డిస్కౌంట్, నథింగ్ బట్ అర్లీ పేమెంట్ కోసం తీసుకున్నది కాబట్టి మెటీరియల్ ప్రైస్ని 95 రిసీవ్ చేసుకుంటూ రాస్తాను. కాకపోతే ఆ 5 రూపీస్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో, 5 రూపీస్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ డిస్కౌంట్గా చూపిస్తాను, డెబిట్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా ట్రేడ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్. నెక్స్ట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అంటే ఏంటో నేర్చుకోవాలి. ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో ఏంటి? ఇన్వెంటరీ టర్న్ ఓవర్ మీనింగ్ ఏంటి అంటే, మనము పర్చేస్ చేసే రా మెటీరియల్ ఎన్ని టైమ్స్ ఇయర్లో ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. సో మనం పర్చేస్ చేసే రా మెటీరియల్ అన్నది ఎన్ని టైమ్స్ ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది, అది మనం ఐడెంటిఫై చేయాలి. మనం పర్చేస్ చేసే రా మెటీరియల్ అనేది ఎన్ని టైమ్స్ ఇయర్లో ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. సో మీరు నార్మల్గా చెప్పండి, ఎక్కువ సార్లు కన్వర్ట్ అయితే బెటరా, తక్కువ సార్లు కన్వర్ట్ అయితే బెటరా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఏ ఇయర్లీలో 10 times తన రా మెటీరియల్ని ఫినిష్ గుడ్గా కన్వర్ట్ చేస్తుంది. కంపెనీ బి ఇయర్లీలో తన రా మెటీరియల్ని 15 times కన్వర్ట్ చేస్తుంది ఫినిష్ గుడ్గా. మరి ఏది బెటర్ కంపెనీ అంటే ఏం చెప్తాం? డెఫినెట్లీ కంపెనీ బి, ఓన్లీ ఇప్పుడున్న డేటాతో కంపేర్ చేస్తే. సో మన దగ్గర ఉన్న రా మెటీరియల్ అనేది మన దగ్గర ఎక్కువ రోజులు హోల్డ్లో ఉండకూడదు, అది వీలైన తొందరగా ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అయిపోవాలి. సో ఈ రేషియోని మెజర్ చేసే టెక్నిక్ ఎక్కడ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ అంటాం. ఎలా వస్తుంది? COGS డివైడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ. COGS మీన్స్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, నథింగ్ బట్ బేస్ అది తీసుకుంటాం, ఆర్ రా మెటీరియల్ పర్చేస్ తీసుకుంటాం. డివైడ్ బై యావరేజ్ ఇన్వెంటరీ, నథింగ్ బట్ మనకు వచ్చే అవుట్పుట్ అనేది టైమ్స్. ఎన్ని టైమ్స్ ఫినిష్డ్ గుడ్స్ ఎన్ని టైమ్స్ రా మెటీరియల్ అనేది ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ ఇది ఎన్ని టైమ్స్ అని కాకుండా ఎన్ని డేస్కి ఒకసారి కన్వర్ట్ అవుతుందో తెలుసుకోవాలి. Then we need to calculate 365 divided by number of times that we are converting raw material into inventory. So first formula use చేస్తే ఎన్ని టైమ్స్ రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది అన్న పాయింట్ వస్తుంది. మీరు ఎన్ని డేస్కి ఒకసారి రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ చేస్తారో తెలుసుకోవాలంటే 365 డివైడ్ బై ఇన్వెంటరీ టర్న్ ఓవర్ యూస్ చేయాలి. సో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. ఓపెనింగ్ ఇన్వెంటరీ 20,000, క్లోజింగ్ ఇన్వెంటరీ 30,000, నథింగ్ బట్ యావరేజ్ ఇన్వెంటరీ ఏమవుతుంది? యావరేజ్ ఇన్వెంటరీ opening plus closing divided by 2, nothing but 25,000. So 25,000 is the average inventory. COGS 72,000. So calculate inventory turnover అంటే ఎలా వస్తుంది ఫార్ములా? COGS 75,000 divided by average inventory 25,000, nothing but 3 ఏంటిది? టైమ్స్. అంటే నీ దగ్గర ఉన్న రా మెటీరియల్ ఇయర్లీ 3 times ఫినిష్ కూడా కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా 3 times నీ దగ్గర ఉన్న రా మెటీరియల్ అంతా ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది ఇయర్లీ, 3 times ఇయర్లీ. మరి ఎన్ని డేస్కి ఒకసారి కన్వర్ట్ అవుతుందో నాకు కావాలి. సింపుల్, ఇయర్ మొత్తం 366 days ఉంటాయి, నేను 3 times కన్వర్ట్ చేస్తున్నా, నథింగ్ బట్ 122 daysకి ఒకసారి నీ దగ్గర ఉన్న రా మెటీరియల్ ఫినిష్డ్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మనం ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, మ్యాక్సిమం హై ఉండేటట్టు చూసుకోవాలి, డేస్ అనేది ఎక్కువ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఎంత తక్కువ డేస్ ఉంటే అంత స్పీడ్గా రా మెటీరియల్ అనేది ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది అని దాని మీనింగ్.
ఎంత తక్కువ టైం ఉంటే అంత త్వరగా మన దగ్గర ఉన్న రా మెటీరియల్ అనేది ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది అని దాని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 80 days వచ్చిందండి ఇంకో దానికి, ఏది స్పీడ్గా కన్వర్ట్ చేస్తుందంటే డెఫినెట్గా 80 days. సో ప్రతి 80 daysకి రా మెటీరియల్ అనేది ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. అది ఈ కేసులో అయితే ప్రతి 122 daysకి రా మెటీరియల్ అనేది ఫినిష్ గుడ్గా కన్వర్ట్ అవుతుంది. సో టైమ్స్ అయితే ఎక్కువ టైమ్స్ ఉండేలా చూసుకోవాలి, అదే నెంబర్ ఆఫ్ డేస్ అయితే తక్కువ డేస్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు రా మెటీరియల్ని పర్ఫెక్ట్గా యూస్ చేస్తున్నట్టు. సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో. నెక్స్ట్ ఏబిసి అనాలిసిస్. సింపుల్గా మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉంటాయి. అందులో ఏది హై ప్రయారిటీ ఇవ్వాలి, ఏది లో ప్రయారిటీ ఇవ్వాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ ఏబిసి అనాలిసిస్ని ఫామ్ చేశారు. వీటి మీద ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, తర్వాత చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నో కాన్సెప్ట్ ఏంటి అంటే, నంబర్ ఆఫ్ వెరైటీస్ని చూడాలా అంటే వాల్యూని చూడాలా అంటే మీరు కేటగిరీ ఏది హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారనేటప్పుడు మీరు వాల్యూని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సో ప్రోడక్ట్ ఏ, ఒకవేళ దీని వాల్యూ అనేది ఎక్కువ ఉంది, దాని యూనిట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, ఈవెన్ దో నంబర్ ఆఫ్ యూనిట్స్ తక్కువ ఉన్నా సరే దాని వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి కేటగిరీ ఏ అని ఇస్తాం. సో సేమ్ అలాగే ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఈవెన్ దో హై వాల్యూమ్ ఉన్నా సరే దాని వాల్యూ తక్కువ ఉంది కాబట్టి కేటగిరీ సి ఇస్తాం. ఈ రెండు కాకుండా బిట్వీన్ దా ఉన్నది ఆటోమేటిక్గా టైప్ బి, నథింగ్ బట్ కేటగిరీ బి. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఏమో 300 ఉన్నాయి, దాని వాల్యూ 20%. ఓవరాల్ వాల్యూ చూస్తే కంపెనీ వాల్యూలో చూస్తే అది 20% వాల్యూనే క్యారీ చేస్తాయి. ఇవి చూడండి, నంబర్ ఆఫ్ యూనిట్స్ 18 ఉన్నాయి, బట్ ఓవరాల్ వాల్యూ చూస్తే 55% ఉన్నాయి. మనం కేటగిరీ ఏబిసి అనేది ఎలా ఇస్తాం, వాల్యూని బేస్ చేస్తాం. కాబట్టి ఇది హైయెస్ట్ ఉంది కాబట్టి ఇది వాల్యూ ఏ, కేటగిరీ ఏ. సెకండ్ ఉన్నది కేటగిరీ బి, వాల్యూ 35%. లాస్ట్ వన్ కేటగిరీ సి. సో నంబర్ ఆఫ్ వెరైటీస్ని బేస్ చేసుకుని కాకుండా వాల్యూని బేస్ చేసుకుని మనము కేటగిరీ అనేది ప్రొవైడ్ చేయాలి. దీని మీద ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, చూద్దాం. నెక్స్ట్ స్టాక్ లెడ్జర్స్, మోస్ట్ ఇంపార్టెంట్. మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఈజీ కాన్సెప్ట్స్, బట్ చాలా వరకు మిస్టేక్ జరిగే ఛాన్స్ ఉన్న టాపిక్స్ ఇవి. సో ఇక్కడ ఫస్ట్ మనకు స్టాక్ లెడ్జర్స్ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే, మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫిఫో మెథడ్, లిఫో మెథడ్, సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్, అదర్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు ఫిఫో, లిఫో, వెయిటెడ్ యావరేజ్ అనేది. సో ఈ ఫిఫో మెథడ్ని యూజ్ చేసుకొని మనం మన దగ్గర ఉన్న మనకు వచ్చిన రా మెటీరియల్ని ఇష్యూ చేస్తున్నప్పుడు ఫిఫో మెథడ్ అయితే ఎలా ఇష్యూ చేస్తాం, ఏ ప్రైస్తో ఇష్యూ చేస్తాం, క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి ఎంత ఉంటుంది అనేది డిఫరెంట్ మెథడ్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చాలామంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసినప్పుడు జరిగే మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయంటే, వెయిట్ 1 minute.